నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. మేము డైట్ చేస్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, సరిగ్గా తినడం లేదు, ఇన్ని చేస్తున్నా కూడా మా పొట్ట మాత్రం తగ్గడం లేదు అని చాలామంది మహిళలు అడుగుతున్నారు. దీనికి కారణాలేంటి? అసలు ఎందుకని మరి మీరు ఇంత కష్టపడుతున్న పొట్ట తగ్గడం లేదు అంటే ఒక చిన్న కిటుకు ఉంది. అది ఉన్నంత వరకు మీరు ఎన్ని చేసినా తగ్గదు. అదేంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది మీకు మేము ఇవన్నీ చేస్తున్నాము తగ్గలేదు అంటే అది హార్మోనల్ ఫ్యాట్ అయి ఉండొచ్చు. హార్మోనల్ బెల్లీ ఫ్యాట్ లేదా హార్మోనల్ ఫ్యాట్ అని అంటాం. ఇది ఎందుకు, ఏ హార్మోన్స్ వలన ఇలా వస్తుంది అంటే నంబర్ 1 వచ్చి కార్టిజాల్. ఈ కార్టిజాల్ అనేది మనం ఎక్కువ ఒత్తిడిలో ఉన్నా, ఎక్కువ థింక్ చేసినా, ఏదైనా డీప్ థింకింగ్ అంటే ప్రతిదానికి ఎక్కువ ఆలోచిస్తున్నా, మదన పడుతున్నా ఇది మన శరీరంలోకి వెంటనే విడుదలవుతుంది. అట్లా విడుదలైంది ఇది బాడీని ఒక అలర్ట్ మోడ్లో పెడుతుంది అనమాట. ఆ అలర్ట్ మోడ్లో బాడీ ఉండడం వలన మన పొట్టలో కొవ్వు నిల్వ అవుతుంది, సహజంగానే నిల్వ అవుతుంది. కాబట్టి మీ తిండితో సంబంధం లేదు, మీ వాకింగ్తో సంబంధం లేదు, మీ డైటింగ్తో సంబంధం లేదు, మీకు పొట్టలో ఇది ఫ్యాట్ అనేది వచ్చేస్తుంది మీరు గనక ఇట్లా స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళైతే. ఇక రెండవది వచ్చేసేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు వస్తుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంతమందిలో ఈ పీసీఓడి ఇలా ఉన్న వాళ్ళల్లో ఉంటుంది. అదే కాకుండా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో కూడా మనం తినే ఆహారం, మీరు ఎక్కువ స్వీట్లు తింటున్నా, జంక్ ఫుడ్ తింటున్నా, బాగా ఫుడ్ క్రేవింగ్ మీకు ఉంటున్నా, అది దానివలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే మీరు ఎంత ఇది చేసినా కూడా ఫ్యాట్ నిల్వ అలాగే ఉంటుంది. ఆ ఫ్యాట్కి ఇన్సులిన్ రెస్పాండ్ కావడం అనేది తగ్గిపోతుంది. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం వచ్చి కామన్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం థైరాయిడ్ లోపం వలన మెటబాలిజం అనేది మందగిస్తుంది, అంటే తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెటబాలిజం తగ్గిపోతుందో మీరు అన్నం తినకపోయినా మీరు సన్నగ్గారు. ఎందుకంటే మీరు ఎంత తింటారో ఆ కొద్దిగా తిన్నది కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అది థైరాయిడ్ కనుక మీకు హైపోథైరాయిడిజం కనుక ఉంటే ఈ రకంగా ఉంటుంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి ఫాలో అయితే మీరు ఖచ్చితంగా మీకు పొట్ట తగ్గుతుంది. అదేంటి? నంబర్ 1 వచ్చి మీరు ముందు టెస్ట్ చేసుకోండి. మీకు నిజంగానే ఈ హార్మోనల్ దీని నుంచి ఏమైనా మేము పొట్ట తగ్గడం లేదా, దాంట్లో ఏ టెస్టులు ఉంటాయి అని మీరు అడగచ్చు. ఒకటేమో TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది ఒక చిన్న టెస్ట్, అది చేయించుకోవచ్చు. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా అని తెలుసుకోవడానికి మీకు ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఒకటి చేస్తారు, అది ఒకటి చేయించుకోవాలి. అట్లాగనే ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కూడా తెలుసుకోండి. అది కాకుండా మార్నింగ్ కార్టిజాల్ లెవెల్స్ అని ఉంటాయి, అంటే మీకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుందా, అంటే చిన్నదానికి కూడా ఒత్తిడికి లోనవుతున్నారా అనేది దాని ద్వారా తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీకు అర్థమైపోతుంది దేని నుంచి మీకు ఈ రకంగా ఫ్యాట్ తగ్గడం లేదు అనేది మీకు అర్థమవుతుంది. ఇక మూడవది మీరు చేయాల్సింది ఏంటంటే, ఇది మీ చేతిలో ఉన్నది, ఉదయం నడక స్టార్ట్ చేయండి. ఎప్పుడైతే ఉదయం నడక లేదా యోగా లాంటి వాటిని స్టార్ట్ చేస్తారో మీ మెటబాలిజం అనేది పెరగడం మొదలవుతుంది, కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతూ వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక మూడవది ఈ జంక్ ఫుడ్, స్వీట్స్, అసలు షుగరు, స్వీట్లు ఇలాంటివన్నీ అసలు దగ్గరికి కూడా రానియద్దండి. కనీసం మీరు ఇది ఒక 2 months చేసి చూడండి, మీకే ఎంత తేడా కనపడుతుందో. ఇక మూడోది జంక్ ఫుడ్ అస్సలు తీసుకోవద్దు. ఈ జంక్ ఫుడ్ అంటే కేక్స్ అంట, ఐస్ క్రీమ్లు అంట, బేకరీ ఫుడ్స్ అంట, అట్లాగే బిస్కెట్లు, ఇలాంటివి అస్సలు తీసుకోవద్దు. దీని బదులు అన్నీ కూడా మిల్లెట్స్ అంటే బ్రౌన్ రైసు, జొన్న, రాగులు ఇట్లాంటివి, అట్లాగే సొరకాయ, దోసకాయ లాంటి వెజిటబుల్స్, ఫ్రూట్స్, వీటిని మాత్రమే తీసుకోవడం అనేది మొదలు. అన్నిటికన్నా ముఖ్యమైనది నిద్ర మీరు సక్రమంగా 6 నుంచి 7 గంటల వరకు మంచిగా నిద్రపోతే కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో కూడా మీరు నిద్రపోయారు అంటే కూడా పొట్ట మీకు పెరగడం అనేది ఉండదు, ఫ్యాట్ తగ్గుతుంది. మీరు దీంతో పాటు మీరు ఈ డైటింగు లేకపోతే ఎక్సర్సైజు ఇలాంటివి చేస్తుంటే, ఇవన్నీ కనుక ఉంటే మీరు చాలా ఈజీగా బరువు తగ్గుతారు, స్లిమ్గా తయారవుతారు, పొట్టలో ఫ్యాట్ కూడా కరిగిపోయి ఫ్లాట్గా తయారవుతుంది. ఇలాంటి అనేక విషయాలు ఇంకా మీకు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇక మీరు ఏ ఏ ప్రయత్నాలు చేశారు, మీకు ఏ రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.